పడవ తెప్పించి పడవ వేసుకుని అంటే ఒక రకంగా ఏంది కొంచెం ఎత్తుగా ఉంటాయి కొండలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటా కదా అసలు పైన ఉండేది హైవే అంటే ఇదే వన్ టౌన్ అంటే పైకి ఉంటుంది. అసలు అక్కడ నది కూడా ఉండదు కదా. అవును, నది వన్ టౌన్ భవానీపురం వైపు నుంచి అటు ఉంటది, అటు నుంచి ఇటు రాదు అసలు. అదంతా వన్ టౌన్ లో రాదా? అది భవానీపురం మళ్ళీ 12th అనమాట, అది 12వ పట్టణం. ఇది ఒకటి. అంటే కాళేశ్వరం మార్కెట్, ఇది కాళేశ్వరం మార్కెట్ అది కూడా అక్కడ మధ్యలో కరెక్ట్ గా బోడెమ్మ హోటల్ ఆ ఏరియా అనమాట. అక్కడ ఎట్లా నిండిపోయింది అనేది అర్థం కాదు. అప్పుడు తర్వాత తేల్చింది ఏంటంటే కాంగ్రెస్ అప్పుడు పవర్లోకి వచ్చింది. వచ్చిన టైంలో అంత ముందు ఉన్నటువంటి కమ్యూనిస్టుల నుంచి వీళ్ళు తీసుకున్నారు. గ్రౌండ్ లెవెల్ పట్టించుకోరు కదా. ఈ మన అటు పక్కన దేవీనగర్ అటు ఏరియాలకు సంబంధించి లింక్ ఉన్నది ఒక కాలువ ఉంటది. అంటే ఇటు నీళ్లు అటు పక్కన డ్రైనేజీలోకి వెళ్ళిపోవాలి, పెద్ద డ్రైన్ లో. వన్ టౌన్ లో ఉన్న మురికి నీళ్ళు అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా అటు వెళ్ళాలి. అక్కడ ఒక గేట్ ఉంటది అనమాట. అక్కడ ఒక అతను ఎంప్లాయ్ ఉండేవాడు. ఏళ్ల తర్వాత అతను పనిచేసాడు, ఎవరో కూడా తెలియదు. అతను నెల వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అంతే. లష్కర్ టైప్ జాబ్ అనమాట. అది తీసేవాడు, వెళ్ళిపోయేది, అంతా అయిపోయింది. అతను రిటైర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ పని ఎవరు అడగలేదు, నీ పని ఏంటి, నువ్వు ఎంతకాలం చేసింది ఏంటి అని ఎవరు అడగలేదు, ఇంకొకళ్ళని పెట్టలా. దాంతో అది ఎవరికి తెలియదు. ఎవరు లేకపోయేటప్పటికి గేట్ క్లోజ్, నీళ్ళు ఆగిపోయి మొత్తం వన్ టౌన్ ఇళ్లలోకి పావు వంతు వచ్చేసింది. అక్కడంతా ఇవి ఉంటాయి మన ట్రాన్స్పోర్ట్